Good morning, students. How are you all? I hope all are doing good and sound. బాగున్నారు కదండి అందరూ? ఓకే, పేజ్ నెంబర్ 65, కంటిన్యూయేషన్ ఆఫ్ రిలీజియన్స్ ఇన్ ఇండియా. వెల్కమ్ టు ఆల్ పార్ట్ 3. Buddhism originated in India, is considered to be one of the oldest religions practiced today. సో బుద్ధిజం అనేది ఎక్కడ పుట్టిందంట? ఇండియాలోనే ఒరిజినేట్ అయింది. సో మనం చాలా గొప్పవాళ్ళం అండి ఇండియన్స్ అనేది నిజంగా అనుకోకూడదు, కానీ చాలా గొప్పవాళ్ళం. ఎందుకంటే బుద్ధుడు ఇక్కడే పుట్టారు, మదర్ తెరిసా ఇక్కడే పుట్టింది, మహాత్మా గాంధీ ఇక్కడే పుట్టారు, నెహ్రూ ఇక్కడే పుట్టారు. ఎంతమంది అండి, ఎంత పుణ్యం చేసుకోకుంటే మనం ఈ ఇండియాలో పుడతాం అనిపిస్తుంది నాకైతే కొన్నిసార్లు. Next, it is based on the teachings of Gautam Buddha. A key concept of Buddhism is nirvana, the most enlightened and blissful state that one can achieve state without suffering. సో ఈయన గురించి తెలుసుకుందాం. గౌతమ బుద్ధుడి గురించి ఈయన చెప్పింది ఏంటంటే నిర్వాణ అనే ఒక సూక్తంతో చెప్పాడు. సో ఇదేంటంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ వితౌట్ సఫరింగ్, బాధపడకుండా ఎలా ఉండాలి అంతే కదా. సో మనిషికి చాలా కోరికలు ఉంటాయి కదా. బర్త్డే వస్తేనే సైకిల్ కొనివ్వాలి మమ్మీ, 10th అయిపోగానే బైక్ కొనియాలి మమ్మీ, ఇంటర్ పాస్ అవగానే కార్ కొనియాలి మమ్మీ, కార్ అయిపోగానే ఇంకెన్ని కొనియాలో. సో మనిషి కోరికలు అనేవి అనంతం, ఒకటి కాకపోతే ఇంకొకటి. కానీ వీటన్నిటి వల్ల మనం చేసుకోలేకపోతే, ఆ కోరికలు తీర్చుకోలేకపోతే ఏమొస్తుంది? ఆటోమేటిక్గా బాధ వస్తుంది. అలా బాధపడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇట్ ఈస్ సెడ్ దట్ సిద్ధార్థ, an Indian prince, wanted to seek answers for the cause of human sufferings and grief. ఈయన సిద్ధార్థ, గౌతమ బుద్ధుడి అసలు పేరేంటి? సిద్ధార్థుడు అంటూ ఉంటాం, సిద్ధార్థ. ఈయన ఒక ఆన్సర్ అనేది కావాలి, ఎందుకు మనుషులు బాధపడతారు, ఎందుకు సఫర్ అవుతారు. హీ రినౌన్స్డ్ హిస్ రాయల్ లైఫ్ అండ్ వెంట్ టు డిస్కవర్ ద ట్రూత్ ఆఫ్ లైఫ్. ఆయన రాయల్ లైఫ్, రాజు కదా, ఏది కావాలనుకుంటే అది వస్తుంది. కానీ ఆయన రాయల్ లైఫ్ని అంతటినీ వదిలేసి ఏం చేశారు? డిస్కవర్ ద ట్రూత్ ఆఫ్ లైఫ్, జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలి అని బయలుదేరాడు. అట్ లాస్ట్ he attained enlightenment under a bodha tree in Gaya. లాస్ట్కి ఆయనకు జ్ఞానోదయం అయింది. ఎక్కడ? బోధ ట్రీ దగ్గర, అంటే బూధ చెట్టు అంటారు కదా, అక్కడ. లేటర్ హీ కేమ్ టు బీ నోన్ యాజ్ బుద్ధ అండ్ హీ డి నాట్ క్లైమ్ టు బీ డివైన్. ఆయన లాస్ట్కి ఆయన ఏమని పిలుస్తూ వచ్చారు? బుద్ధుడు అని పిలుస్తూ వచ్చారు. పీపుల్ హూ ఫాలో బుద్ధిజం యాజ్ ద రిలీజియన్ ఆర్ కాల్డ్ బుద్ధిస్ట్. ఎవరైతే ఈ బుద్ధిజం అనే రిలీజియన్ని ఫాలో అవుతారో వాళ్ళని ఏమంటారు? బుద్ధిస్ట్ అంటారు. బుద్ధిస్ట్ డు నాట్ బిలీవ్ ఇన్ ఏ పర్సనల్ క్రియేటర్ గాడ్. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళలో ఏమనుకుంటుంటారు? మనల్ని క్రియేట్ చేసింది దేవుడో ఇంకెవరో, కానీ మనం మనుషులము అనే ఒక సిద్ధాంతంతో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. త్రిపీఠిక ఈజ్ దేర్ మోస్ట్ ఇంపార్టెంట్ స్క్రిప్చర్. త్రిపీఠిక అనేది వాళ్ళ మోస్ట్ ఇంపార్టెంట్ స్క్రిప్చర్ అనమాట. ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఫర్ బుద్ధిస్ట్ ఈజ్ విహారా, టెంపుల్ ఆఫ్ మానిస్టరీ. వీళ్ళకి ఒక వర్షిప్ చేయడానికి ఒక ప్లేస్ ఏంటి? హోలీ ప్లేస్ విహారా. ఆల్ ద బుద్ధిస్ట్ టెంపుల్స్ కంటైన్ ఏ ఇమేజ్ ఆర్ ఏ స్టాచ్యూ ఆఫ్ బుద్ధ. ద ఫార్మ్ ఆఫ్ బుద్ధిస్ట్ వర్షిప్ ఈజ్ కాల్డ్ పూజ. ఎక్కడికి వెళ్ళినా కూడా బుద్ధుడి విగ్రహం అనేది వీళ్ళ టెంపుల్స్లో ఉంటుంది. విహారా అనే టెంపుల్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా బుద్ధుడి విగ్రహం అనేది ఉంటుంది. వీళ్ళు ఏదైతే వర్షిప్ చేస్తారో దాన్ని ఏమంటాము? మన సైడ్ అయితే ప్రేయర్ అంటాం, వీళ్ళు ఏమంటారు? పూజ అనేసి అంటాం. సో బుద్ధుడి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మీ అందరికీ బుద్ధుడి గురించి ఒక చిన్న విషయం చెప్తాను. ఇట్ మే టేక్స్ 2 minutes ఆఫ్ టైం. ఓకే, బుద్ధుడు ఈయన సిద్ధార్థుడు అంటారనమాట. ఈయన ఒక రాజ్యంలో ఉంటారు, పైన రాజ్యం కదా, గదిలో ఉన్నప్పుడు ఈయనకు వాళ్ళ పేరెంట్స్ యశోద కానీ వీళ్ళ ఎవరు కూడా బయటికి వీళ్ళని పంపించరు అనమాట. గౌతమ్ బుద్ధ వీళ్ళ పేరెంట్స్ ఎవరు కూడా బయటికి పంపించరు. ఆయన చాలా అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. కానీ ఆయన ఒక్కసారి బాల్కనీలో కూర్చొని, బాల్కనీ అంటే బయట వరండా సైడ్ నిలబడి, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషిని తీసుకెళ్తూ ఉంటారు సమాధి చేయడానికి. అక్కడ పక్కన ఉండే వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు అనమాట. ఏంటి ఇలా ఏడుస్తున్నారు, ఎందుకు ఇలా ఏడుస్తున్నారు, ఎందుకు మనిషి పుట్టడం ఒకటే ఉంటే చనిపోవడం కూడా ఇంకోటి ఉంటుందా అని అర్థం కాక ఆయన ఏం చేస్తాడు? ఆయనకున్న వైఫ్ని పిల్లల్ని వదిలేసి ఆయన ఇలా ఫారెస్ట్కి వెళ్తారనమాట. అసలు లైఫ్ అంటే ఏంటి, ఎందుకు మనిషి ఏడుస్తున్నాడు, ఎందుకు మనిషి బాధపడుతున్నాడు, ఇది తెలుసుకోవడం కోసం ఆయన ఏం చేస్తాడు? మెడిటేషన్ అనేది చేస్తూ ఉంటాడు. అట్ లాస్ట్ ఆయనకు గయా చెట్టు దగ్గర జ్ఞానోదయం అవుతుంది. ఈ నో ద ట్రూత్ ఆఫ్ ద లైఫ్. ఓకే, కానీ ఈయన గురించి స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఈయనకున్నంత పీస్, ఈయనకున్నంత ప్రశాంతత, ఈయనకున్నంత ఓపిక నాకు తెలిసి ఇంకొక మనిషికి ఎవరికి లేరు కదా. ఒక ఆయన
ఈయనకు మామూలుగా ప్రీచర్స్, ఈయన ప్రీచర్స్ కాబట్టి అంటే ఈయన బోధిస్తాడు కాబట్టి ఈయనకి స్టూడెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళనే మన భాషలో అయితే, వాళ్ళ భాషలో అయితే డిసైపుల్స్ అంటాం, మన భాషలో అయితే స్టూడెంట్స్ అంటాం, శిష్యులు అంటాం. ఎలా అయినా ఒకటే మీనింగ్ వస్తుంది శిష్యులు అని. సో అలాగే శిష్యుల్లో ఒక ఆయనకి ఒక ఫాదర్ ఉండేవారు. కామన్గా అదేంటి మేడం ఎవరికైనా ఫాదర్ ఉంటారు కదా, మీరు భలే చెప్తారే. అదే అండి, అందరికీ ఫాదర్ ఉంటారు. అలాగే ఈయన డిజైబుల్లో ఒక ఫాదర్, ఈయన స్టూడెంట్ ఒక ఫాదర్ వస్తాడనమాట. ఈయన దగ్గర చాలా కోపంగా వస్తాడు నేను మెడిటేషన్ చేస్తూ ఉంటే. ఏంటి నువ్వు నా పిల్లవాడిని ఇలా అట్రాక్ట్ చేస్తున్నావు, నువ్వు మనిషివేనా, నువ్వు అసలు మనిషివా మృగానివా అని ఎంగిలి ఊసేస్తాడు. సలైవ ఆ నోట్లో ఉండేదంతా ఊసేస్తాడు. మామూలుగా ఎవరైనా మనల్ని ఇలా కింది నుంచి మింగి చూస్తారు, మనం ఏం చెప్తాం? ఏంటలా చూస్తున్నావు, ఏం అవసరం, మనలో అరుంధతి యాంగిల్ చూపిస్తాం. అవునా కాదా చెప్పండి? ఎవరైనా చూపిస్తారు అది, ఏంటి అలా చూస్తున్నావు, అన్నోను ఎవరో తెలీదు, నన్ను ఎందుకు అలా చూస్తున్నావు అని చెప్పేసి వాడు రైజ్ అవుతాడు, మనం రైజ్ అవుతాం. కానీ గౌతమ్ బుద్ధ ఆయన మొహానికి పడిన యాంగిల్ అంతా తుడుచుకొని సైలెంట్గా వెళ్ళిపోతాడు. సో ఆ సైలెన్స్ చూసిన పెద్ద ఆయన ఏం చేస్తాడు, అయ్యో ఈయన ఇంత మంచివారా, నేను ఇంత కోపగించుకున్నా కూడా ఈయన ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉన్నాడు, ఇంత శాంతి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆయన కూడా ఈయన డిసైపుల్గా మారిపోతాడు. కొడుకు మారిపోయాడు, తండ్రి మారిపోయాడు, అంత మంచి వ్యక్తి. ఈయన తల నిండా జుట్టు లేదు, మనం ఏదైతే జుట్టు చూస్తున్నామో అసలు ఆయన జుట్టు కాదు. ఆయనకి తలకి ఎండ తగలకుండా ఆయన తల మీద స్నేహిల్స్ అంటే నత్తలు వచ్చి కూర్చున్నాయన్నమాట. సో అదన్నమాట ఈయన ఒక గ్రేట్నెస్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆఫ్ పిలిగ్రిమ్ ఆర్ లుంబిని, బర్త్ ప్లేస్ ఆఫ్ బుద్ధ. ఈయన ఎక్కడ పుట్టారు? లుంబిని అనే దాంట్లో పుట్టారు. బోధగయ, నలంద, సంచి అండ్ అమరావతి. బుద్ధ పౌర్ణమి అంటే బుద్ధ జయంతి, బుద్ధుడు పుట్టినరోజు, అండ్ పరిణావర్ణ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ ఫెస్టివల్స్. బుద్ధ పౌర్ణమి అనేది ఎక్కువగా బుద్ధిస్టులు హోలీ ఫెస్టివల్స్గా దీన్ని చూస్తారు. ఓకే, కమింగ్ టు పాయింట్ నెక్స్ట్, జైనిజం. Jainism is one of the most ancient religions that originated in India. సో ఇది చాలా పురాతనమైన రిలీజన్ అనమాట. మహావీర వాస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫౌండర్ ఆఫ్ జైనిజం. సో దీనికి లీడర్ ఎవరు, ఫౌండర్ ఎవరు జైనిజంకి? మహావీర. పీపుల్ హూ ప్రాక్టీస్ జైనిజం యాజ్ దే రిలీజ్డ్ ఆర్ కాల్డ్ జైన్స్. ఎవరైతే ఈ యొక్క మతాన్ని పాటిస్తారో వాళ్ళని ఏమంటారు? జైన్స్ అంటారు. ద వర్డ్ జైన్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద వర్డ్ జిన్నా, విచ్ స్టాండ్స్ ద వర్డ్ one who conquers worldly passions like desire, hatred, anger, greed, pride and jealousy etc. సో ఈ జైన్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? జిన్నా అనే దాని నుంచి వచ్చింది. జిన్నా అంటే అర్థం ఏంటంటే ఒక మనిషి ఎవరైతే తన కోపాన్ని, తన కోరికలను, తన ద్వేషాన్ని, తన బాధను, తన గర్వాన్ని, ఈ ఐదింటిని ఎవరైతే జయిస్తాడో వాడిని ఏమంటారు? జైన్స్ అంటారు. అంతే కదా, మనిషికి ఎన్ని ఉన్నా కూడా ఈ ఐదు ఎక్కువగా ఉంటుంటాయి. బాధ, ఎప్పుడు ఏదో ఒక దాని గురించి బాధపడుతూ ఉంటాం. పెన్సిల్ లేదనో, పెన్ లేదనో, మమ్మీ అది కొని ఇవ్వలేదనో, అది చేయలేదనో, కష్టం ఇప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది మనిషికి. ఎప్పుడు హ్యాపీగా ఉండదు. కానీ హ్యాపీనెస్ ఉండాలి, సాడ్నెస్ ఉండాలి, బాధ ఉండాలి, అన్నీ ఉంటేనే కదండి లైఫ్ అంటే. అలా లేకుంటే ఎలాగ చెప్పండి? సో వీటన్నిటిని ఎవరైతే జయిస్తారో వాళ్ళని ఏమంటారు? జైన్స్ అంటారు. జైన్స్ డు నాట్ బిలీవ్ ఇన్ గాడ్. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని నమ్మరంట. అగమాస్ అండ్ కల్ప స్ట్రక్చర్స్ ఆర్ సమ్ ఆఫ్ దేర్ హోలీ స్క్రిప్చర్స్. ఇక్కడ మీకు పక్కన కనిపిస్తుంది కదా ఒక స్ట్రక్చర్, శిల్ప. సో అలాంటి వాళ్ళు ఎక్కువగా హోలీగా చూస్తారు. రైట్ బిలీఫ్, రైట్ కండక్ట్. రైట్ బిలీఫ్ అంటే కరెక్ట్ అయిందే నమ్మాలి, అంతే కదా. ఎవరో ఏదో చెప్తే పక్కన వాళ్ళ గురించి నమ్మేసి మనం రియాక్ట్ అయిపోకూడదు. వెంటనే ఏం చేయాలి? వాళ్ళ గురించి తెలుసుకోవాలి, వాళ్ళు ఎలాంటి వారు, ఎలా మాట్లాడతారు, ఎలా బిహేవ్ చేస్తారు తెలుసుకొని తర్వాత నమ్మాలి వాళ్ళు ఏంటి అని. ఓకే, ఎవరు ఏం చెప్తే అది నమ్మేయకూడదు. ఎప్పుడు పిల్లలు ఉన్నప్పుడే మనం నేర్పియాలి ఎలాంటి వాళ్ళని నమ్మాలి, ఎలాంటి వాళ్ళని నమ్మకూడదు. రైట్ టు బిలీవ్, రైట్ టు కండక్ట్ అండ్ రైట్ నాలెడ్జ్ ఆర్ ద 3 gems ఆఫ్ జైనిజం. 3 రత్నాలు. జెమ్స్ అంటే దెర్ ఆర్ వెరీ ప్రిషియస్. డైమండ్ ఒకటి వెళ్ళి కొనండి, ఎంత అవుతుందో రేట్ చూద్దాం. నేను కూడా నాకు ఒకటి ఇవ్వండి, మీ దగ్గర ఏమైనా ఉంటే. డైమండ్ ఎంత అంటే, ఒక చిన్న డైమండే కొన్ని వేల కోట్లు ఉంటుంది ఒరిజినల్ డైమండ్ అయితే. మామూలుగా వైట్ స్టోన్ అయితే ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ బ్లాక్ స్టోన్ అయితే ఒక 8,000 9,000లో వచ్చేస్తుంది. కానీ అదే రియల్ డైమండ్ అయితే కనీసం అంటే 32 crores వరకు వెళ్తుందనమాట. సో అలాగే 3 gems, మాణిక్య రత్నాల కంటే విలువైనవి. రైట్ టు బిలీవ్ అంటే సత్యాన్నే నమ్మాలి. రైట్ కండక్ట్ అండ్ రైట్ నాలెడ్జ్. 1 set of Jain monks, Digambara, do not wear clothes. The monks and nuns who wear white clothes. వీళ్ళు ఎక్కువగా ఏం పాటిస్తారంటే దిగంబర అంటే బట్టలు లేకుండా ఉంటారు. అదేంటి మేడం బట్టలు లేకుండా ఉంటారు, పిచ్చోళ్ళ వీళ్ళు ఏమన్నా బట్టలు వేసుకోకపోతే అన్ని చూసారు బాబోయ్ ఏంటి మేడం మీరు ఇలాంటివి చెప్తారు అనుకోవచ్చు. దిగంబర అంటే ఒక మనిషికి దేని మీద ఇష్టం లేనప్పుడు, దేనిని వాడు జయించాక నాకు అది ఏం అవసరం లేదు, ప్రపంచం
ప్రపంచంతో నాకు వద్దు అనుకున్నప్పుడు వాడి బాడీ మీద ఆటోమేటిక్గా వాళ్ళకు ఏ ఫీలింగ్ ఉండదన్నమాట. అలాంటి వాళ్ళు ఆ భగవంతుడిలో లీనమైపోయి ఉంటారు కాబట్టి అలా దిగంబరాలుగా తిరుగుతారు. కానీ కొంతమంది ఎవరైతే మాంగ్స్ ఋషులు వీళ్ళు ఉంటారో వాళ్ళు వైట్ క్లాత్స్ అనేవి వేసుకుంటూ ఉంటారు. మనం చూస్తుంటామా ఓం శాంతి వాళ్ళు వైట్ క్లాత్స్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా? వాళ్ళు ఇలాగే అనమాట, దేవుని నమ్మరు కానీ చేసే దాంట్లో ఎక్కువగా దేవుని చూస్తూ ఉంటారు అలా. నెక్స్ట్, యాజ్ బిలీవర్స్ ఆఫ్ నాన్ వైలెన్స్, జైన్స్ కేర్ ఈవెన్ వెరీ స్మాల్ క్రియేచర్స్. దే వర్ మాస్క్ ఓవర్ దేర్ ఫేస్ టు ప్రివెంట్ ఇన్హేలింగ్ ఆఫ్ స్మాల్ ఇన్స్ట్రెక్ట్స్. ప్రతి చిన్న జీవిని కూడా వాళ్ళు ఆ భగవంతుడు క్రియేట్ చేసిందే, ఆ జీవికి కూడా ప్రాణం ఉంది, మనం ఆ జీవిని కూడా హాని చేయకూడదు అని వాళ్ళు ఏం చేస్తారు, మొహానికి కూడా మాస్క్ వేసుకుంటారు. అండ్ టు ప్రివెంట్ స్టెప్పింగ్ టు ఆన్ ఎనీ ఇన్సెక్ట్స్ వైల్ వాకింగ్ దే స్వీప్ ద ఫ్లోర్. ఎక్కడైనా మనం నడుస్తుంటే ఎక్కడైనా చీమలు ఏమైనా చచ్చిపోతాయేమో అని చెప్పేసి పరకపెట్టి ఊడుస్తారంట. ఇన్ ఇండియా ద ఫేమస్ జైన్ టెంపుల్స్ ఆర్ దిల్వారా టెంపుల్, ద మ్యాగ్నిఫెంట్ గెయిన్ 57 feet statue in Jain saints Lord Gomateshwara or Bahubali is at సర్వన బెలగోలా, కర్ణాటక. సో మీరు పక్కన ఏదైతే చూస్తున్నారో వీళ్ళకు ఫేమస్గా ఉన్న టెంపుల్స్ ఏంటివి, దిల్వారా అనే టెంపుల్స్ ఫేమస్గా ఉంటాయి. నెక్స్ట్ మ్యాగ్నిఫెంట్ గిగైన్ టెంపుల్ అంటే ఒక స్టాచ్యూ మీరు పక్కన చూస్తుంటారా, ఆయన ఎంత హైట్ ఉంటారంట 57 feet టాల్ స్టాచ్యూ ఉంటుంది. సో ఆయన పేరేంటి, గోమటేశ్వర అని ఆయన. వీళ్ళకి ఒక హోలీ ప్రీచర్గా వీళ్ళు నమ్ముతారు. నెక్స్ట్ మహావీర జయంతి, అక్షయ తృతీయ చాలామందికి ఇష్టం, ఈవెన్ నాకు కూడా చాలా ఇష్టం, ఎందుకంటే గోల్డ్ అనేది బాగా తగ్గిపోతుంది రేట్, అక్కడికి వెళ్ళి గోల్డ్ కొనాలి ఆ రోజు అనమాట. సో మహావీర జయంతి, అక్షయ తృతీయ, కార్తీక పౌర్ణమి అండ్ దివాళీ ఆర్ సమ్ ఆఫ్ ద ఫెస్టివల్స్ దట్ ఆర్ సెలబ్రేటెడ్ బై జైన్స్. సో వీళ్ళకి కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి. ఏంటివి అవి, మహావీర జయంతి, అక్షయ తృతీయ, కార్తీక పౌర్ణమి అండ్ దివాళీ ఆర్ ద సమ్ ఫెస్టివల్స్ సెలబ్రేటెడ్ బై జైన్స్. సో నెక్స్ట్ కమింగ్ టు హియర్, జొరాస్ట్రిజం. జొరాస్టర్స్ వాజ్ ద ఫౌండ్ ఆఫ్ జొరాస్ట్రిజం. జొరాస్టర్ అనే వ్యక్తి ఈ జొరాస్ట్రిజంని కనుక్కున్నారు. ద ఫాలోవర్స్ ఆఫ్ ద రిలీజియన్ ఆర్ జొరాస్ట్రియన్స్ ఇన్ ఇండియా. ఎవరైతే ఈ జొరాస్ట్రిజంని ఫాలో అవుతారో వాళ్ళు ఏమంటారు, జొరాస్ట్రియన్స్ అంటారు. దీస్ పీపుల్ ఆర్ ఆల్సో కాల్ పార్సిస్. ఈ వీళ్ళని ఏమంటారు, పార్సిస్ అంటారు. పార్సిస్ బిలీవ్ ఇన్ వన్, ఒకటే దైవాన్ని నమ్ముతారు. దాని ద ఓన్లీ సూపరీం పవర్ వీళ్ళకు ఉండేది. వీళ్ళ నమ్మకం ఏంటి, ఒకరే దేవుడు ఉంటారు, ఒకటే పవర్ ఉంటుంది. అహూరా మజ్రా అండ్ జెన్ అవస్థ ఈజ్ ద స్కాడ్ బుక్. ఫైర్ టెంపుల్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్. వీళ్ళకు ఫైర్ టెంపుల్ అనేది ఎప్పుడు అగ్ని మండుతూ ఉంటుంది అనమాట అక్కడ ఆ టెంపుల్లో. సో అలాంటి దాన్ని ఏమంటారు, ప్లేస్ని వర్షిప్ చేస్తారు వీళ్ళు. జొరాస్ట్రియన్స్ రెస్పెక్ట్ అండ్ వర్షిప్ ఫైర్. వాళ్ళు ఎక్కువగా వరుణ్ణి, అగ్నిదేవుణ్ణి, సూర్యదేవుణ్ణి ఎక్కువగా నమ్ముతూ ఉంటారు, అంటే అగ్నిని ఎక్కువగా నమ్ముతారు. అండ్ కీప్ ద స్కాడ్ ఫైర్ అలైవ్. ఎప్పుడు కూడా వాళ్ళ చర్చ్ వాళ్ళ టెంపుల్స్లలో ఎక్కువగా ఎప్పుడు కూడా హారత్ అనేది ఆర్పేయకుండా అలాగే ఉంటుంది. ద జొరాస్ట్రియన్స్ రిలీజియన్ ఇస్ ఫౌండ్ ద 3 tenets ఆఫ్. వీళ్ళకు ముఖ్యంగా 3 ఎక్కువ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఏంటివి అవి, గుడ్ థాట్స్ మంచి ఆలోచనలు, గుడ్ వర్డ్స్ మంచి పదాలు, గుడ్ డీడ్స్ మంచి పనులు. ద విలేజ్ ఆఫ్ వుడ్వాడ ఇన్ గుజరాత్ ఇస్ ద హోలీ ప్లేస్ ఆఫ్ జోత్రాస్. అంటే వుడ్వాడ అనే ప్లేస్ గుజరాత్లో వీళ్ళకు హోలీ ప్లేస్. ప్యాసీ న్యూ ఇయర్ అండ్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ జోస్టార్ ఆర్ ద సమ్ ఆఫ్ ద పారిష్ ఫెస్టివల్. సో వీళ్ళు జరుపుకునే ఫెస్టివల్స్ ఏంటివి, ప్యాసీ న్యూ ఇయర్ అంటే బర్త్ యానివర్సరీ ఆఫ్ జోస్టార్. ఎవరైతే వీళ్ళ ఫౌండర్ ఉన్నారో ఆయన బర్త్డేని వీళ్ళు హోలీ ఫెస్టివల్స్గా జరుపుకుంటారు. సో నెక్స్ట్ మీరు కింద పిక్చర్లో చూస్తున్నారా, వాళ్ళు ఎలాగా హారతిని ఆపేయకుండా, మంటను ఆర్పేయకుండా వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారో అదనమాట వాళ్ళ రిలీజియన్. నెక్స్ట్ జూడిజం. జూడిజం ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రిలీజియన్ ఇన్ ద ఒరిజినేటెడ్ ఇన్ జెరూసలేం, ఇజ్రాయెల్. జూడిజం అంటే ఒక ఓల్డెస్ట్ రిలీజియన్ అనమాట, ఇజ్రాయెల్ జెరూసలేంలో ఉంటుంది. ద ఫాలోవర్స్ ఆఫ్ దిస్ రిలీజియన్ ఆర్ జ్యూస్. ఎవరైతే దీన్ని ఫాలో అవుతారో వాళ్ళని ఏమంటారు, జ్యూస్ అనేసి అంటారు. నెక్స్ట్, జ్యూస్ బిలీవ్ దట్ దెర్ ఈస్ సింగిల్ గాడ్ హూ నాట్ ఓన్లీ క్రియేటెడ్ ద యూనివర్స్. ఇక్కడ ఓన్లీ వాళ్ళు ఏం నమ్ముతారు, ఒక దేవుడే ఉన్నారు ఎవరైతే ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేశారో. బట్ విత్ హూమ్ ఎవర్ జ్యూన్ కెన్ హ్యావ్ అన్ ఇండివిజువల్ పర్సనల్ రిలేషన్షిప్. సో వీళ్ళకైతే
ఎవరితో ఒక దేవుడు అని నమ్ముతారు తప్ప మిగతా వాళ్ళతో ఎవరితో వీళ్ళకు పర్సనల్గా ప్రేయర్ అనేది ఎవరు చేయరు. అంటే ఒక దైవాన్నే వీళ్ళు కొలుస్తారు. అబ్రహాం ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద జూస్ పీపుల్. మోజెస్ ఈజ్ ఆల్సో ఎన్ ఇంపార్టెంట్ ఫిగర్ యాజ్ గేవ్ ద జూస్ ద థోర్హాక్. అబ్రహాం ఇది కూడా క్రిస్టియానిటీకి సంబంధించింది ఒక రకంగా చూస్తే. అంటే అబ్రహాం అనే ఆయన వీళ్ళకు ఫాదర్ అనమాట. మోషే అనే ఆయన వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఫిగర్. ఎందుకంటే 10 కమాండ్మెంట్స్ బైబిల్లో మీరు ఓల్డ్ టెస్ట్మెంట్లో చూస్తే 10 కమాండ్మెంట్స్ ఉంటాయి. ఆ 10 కమాండ్మెంట్స్ ఆ భగవంతుడు మోషే అనే ఆయనకి ఇచ్చింటారు. సో ఆ 10 కమాండ్మెంట్స్ అంటే ఏంటి? పక్కన వాడి మీద జలసీగా ఫీల్ కాకూడదు, ఎవరిని చంపకూడదు, అనవసరంగా ఎవరితోనూ ఒకరి గురించి తప్పుగా బిహేవ్ చేయకూడదు. ఇలాంటి 10 కమాండ్మెంట్స్ ఉంటాయి. సో అలాగ వీళ్ళకి ఈ జ్యూస్లో మోషే అనే ఆయన కూడా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ద టార్క్ అంటే 10 కమాండ్మెంట్స్ కంటైన్స్ ద లాస్ ఆఫ్ గాడ్. ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ జ్యూస్ ఈస్ సెనిహెగో టన్హాక్. హిబ్రూ బైబిల్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ ద జ్యూస్ స్క్రిప్చర్. Purim and the Jews New Year and Hanukkah are the some of the festivals of Jews. వీళ్ళకి కూడా న్యూ ఇయర్ అనేది జరుపుకుంటారు. నెక్స్ట్ జ్యూస్ న్యూ ఇయర్ అనేది ఒకటి ఉంటుంది వీళ్ళకి. నెక్స్ట్ హనూకా ఆర్ ద సమ్ ఆఫ్ ద ఫెస్టివల్స్ ఆఫ్ జ్యూస్. ఇది కూడా సేమ్ క్రిస్టియానిటీ లెవెలే. అంటే క్రిస్టియానిటీలో బైబిల్లో 2 టెస్టిమెంట్స్ ఉంటాయి. ఓల్డ్ టెస్టిమెంట్ ఒకటి ఉంటుంది, న్యూ టెస్టిమెంట్ అనేది ఒకటి ఉంటుంది. సో వీళ్ళు ఓల్డ్ టెస్టిమెంట్ ఫాలో అవుతారు. ఇప్పుడు నార్మల్గా ఇక్కడ ఉండేవాళ్ళు న్యూ టెస్టిమెంట్. అంటే రెండూ ఒకటే. నేను చెప్పాను కదా, మతాలు ఎన్ని ఉన్నా కూడా మనం అందరం ఒకే దైవాన్ని కొలుస్తున్నాం. ఓకే, పేజ్ నెంబర్ 68. కమింగ్ టు లాస్ట్ పార్ట్. నాకు థ్రోట్ పెయిన్ వస్తుందన్నమాట అప్పటి నుంచి అరిచి. ఓకే, నో ప్రాబ్లం. అందుకే కొంచెం వాయిస్ అటు ఇటు ఉంది, ఏమనుకోవద్దండి. వాట్ ఈస్ బ్యూటిఫుల్ స్ట్రక్చర్? ఇక్కడ ఏంటి బ్యూటిఫుల్ స్ట్రక్చర్ ఉంది? దిస్ ఈజ్ ఆల్సో ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్. ఇట్ ఈస్ పాపులర్లీ నోన్ యాజ్ లోటస్ టెంపుల్. 8 వండర్స్లో ఇది ఒక వండర్ అనమాట. దిస్ ఈజ్ బాహీస్ హౌస్ ఆఫ్ వర్షిప్ ఇన్ ఢిల్లీ. బాహీస్ ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ బాహీ ఫెయిత్ ఫౌండెడ్ బై బాహుల్లా. సో ఈ టెంపుల్ అనేది ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. ఇది ఎవరి హౌస్? బాహీస్ హౌస్ ఆఫ్ వర్షిప్. సో బాహుల్లా అనే అతని ఈ ఫౌండర్ ఈ మతాన్ని, బాహీస్ అనే యొక్క మతాన్ని ఎవరు కనిపెట్టారు? బాహుల్లా అని కనిపెట్టారు. దిస్ ఫెయిత్ బిలీవ్స్ ఇన్ వన్నెస్ ఆఫ్ గాడ్, వన్నెస్ ఆఫ్ రిలీజియన్ అండ్ వన్నెస్ ఆఫ్ హ్యుమానిటీ. అంటే మానవులంతా ఒకటే దైవం అనే దాన్ని వీళ్ళు ప్రీచ్ చేస్తారు. బాహీస్ టెంపుల్ ఈజ్ ఎ గ్యాదరింగ్ ప్లేస్ వేర్ పీపుల్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ కెన్ వర్షిప్ గాడ్ సైలెంట్లీ. ఇక్కడ దేవుణ్ణి ఎవరు కూడా భగవంతుడా అని ఇట్లా ఎవరు అనుకోరు. బయటికి లోపల మనసులో ఏం ప్రేర్ చేస్తారు? నువ్వు నన్ను బ్రతికిచ్చావు చాలు, నన్ను ఇంకా ఏమైనా ఫ్యూచర్కి నాకు ఇది కావాలి అది కావాలని మనసులో అనుకుంటూ వీళ్ళు ప్రేయర్ చేస్తారు. అకార్డింగ్ టు దేర్ ఓన్ బిలీఫ్స్ అండ్ ఫెయిత్, ద మిషన్ ఆఫ్ బాహీస్ రిలీజియన్స్ ఈజ్ ద యూనిఫికేషన్ ఆఫ్ మ్యాన్ కైండ్ అండ్ యూనివర్సల్ పీస్. వీళ్ళు ఏది నమ్ముతారు? ప్రపంచం శాంతిగా ఉండాలి, ప్రపంచం అంతా కూడా ఏ గొడవలు లేకుండా శాంతిగా ఉండాలి అని వీళ్ళు ఎక్కువగా నమ్ముతారు. ఇట్ ఈస్ ఎన్ రిలీజియన్ వితౌట్ ప్రీస్ట్ అండ్ క్లాస్ట్. సో ఇక్కడ ఎవరు మత పెద్ద అని ఆయన ఉండరు, మనంతకు మనం వెళ్ళి ప్రేయర్ చేసుకొని రావచ్చు. ఇట్ కన్సిడర్డ్ యాజ్ ద హోల్ ఎర్త్ యాజ్ వన్ కంట్రీ. ఈ ప్రపంచం అంతా కూడా ఒకటే దేశం. అండ్ ఆల్ మ్యాన్ కైండ్స్ యాజ్ ఇట్స్ సిటిజన్స్. ఈ ప్రపంచం అంతా ఒకటి దేశం, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మన అక్క చెల్లెళ్ళు అని ఇది అనుకుంటుంది. ఈ ఒక రిలీజన్ అనుకుంటుంది. ఎంత మంచి రిలీజన్ చూడండి. ఇండియా నోన్ యాజ్ ల్యాండ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ ఫిలాసఫీ was birthplace of some major religions. About 80% of Indians are Hindus. సో ఇక్కడ ఇండియాలో అయితే 80% వరకు హిందూస్ ఉంటారు. దెర్ ఈజ్ నో అఫీషియల్ రిలీజియన్ ఇన్ ఇండియా. ఆల్ రిలీజియన్స్ ఎంజాయ్ ఈక్వల్ స్టేటస్ అండ్ ట్రీట్మెంట్. సో ఇప్పుడు మనం అమెరికాలో చూస్తే ఎక్కువగా మనకి అమెరికన్స్ అంటే క్రిస్టియన్స్లోనే చూస్తాం. కానీ అదే ఇండియాస్ అంటే ఇండియాలో చాలా మతాలు ఉన్నాయి, ఒక మతం అని మనం పర్ఫెక్ట్గా చెప్పాం. సో ఇండియా అనేది ఒక స్పిరిచువాలిటీ. ఇక్కడ అన్ని మతాలు ఉన్నా కూడా అందరం కలిసి ఉంటున్నాం. సో థ్యాంక్ గాడ్ ఫర్ దట్. This picture represents the spirit of India, unity in diversity of our motherland. Be proud to be Indian. ఇక్కడ మీరు చూస్తున్నారా, పూజారి ఉన్నాడు, సిక్ ఉన్నాడు, నెక్స్ట్ పంతులు ఉన్నారు, నెక్స్ట్ ఇక్కడ ఎవరు ఉన్నారు, ఒక ఆయన క్రిస్టియన్ ఉన్నారు, ముస్లిం ఉన్నారు. ఇక్కడ ఇంతమంది ఉన్నా కూడా అందరం కలిసే ఉంటున్నాం. సో దట్స్ వాట్ యూనిటీ ఇన్ డివైసిటీ. భిన్నత్వంలో కూడా ఏకత్వం. సో always respect others, whatever the caste may be, the religions may be. I wish India could be a better country in coming up futures. మనం చూస్తున్నాం రీసెంట్గా లెసన్ అయిపోవచ్చింది, ప్రాబ్లం లేదు. కానీ రీసెంట్గా ఒక అమ్మాయిని మనీషా అని, వాట్ is the rape is going on and casteism, what is this? హేమంత్ అవతి, what is this? చెప్పండి. ఈ క్యాస్ట్ ఏంటి, రిలీజియన్ గోల్ ఏంటి, ఇవన్నీ వద్దు.
మనం పిల్లలకి ఇప్పటి నుంచి ఏం నేర్పిస్తాం? దెర్ ఈజ్ నో రిలీజియన్, నో క్యాస్ట్, వీఆర్ ఆల్ ఇండియన్స్, వీఆర్ ఆల్ హ్యూమన్స్, దట్స్ ఆల్. ఎప్పుడు మన ఇండియా ఇంకా డెవలపింగ్లోనే ఉంది. మనకు బ్రిటిష్ వాళ్ళు వదిలేసి 2000 ఇయర్స్ అయిపోతున్నా కూడా ఎందుకండి ఇంకా డెవలపింగ్లోనే ఉంది? ఎందుకు జపాన్లో అయితే అన్నిసార్లు భూకంపం వచ్చి పడిపోయి వెళ్ళిపోయినా కూడా అది డెవలప్డ్లో ఉంది, మనం ఎందుకు ఇంకా డెవలపింగ్లోనే ఉన్నాం? ఏదో బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర నుంచి ఎత్తుకోబోలేదు, మనమే స్పాయిల్ చేసుకుంటాం. మనకున్న ఈ క్యాస్ట్ పిచ్చి, రిలీజియన్ పిచ్చితోనే మనమే స్పాయిల్ చేసుకుంటున్నాం. ఓకే, మనం ఇప్పటి నుంచి పిల్లలకి ఇద్దాం, దెర్ ఈజ్ నో క్యాస్ట్, నో రిలీజియన్, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ ఆల్ ఇండియన్స్, వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దట్స్ ఆల్. ఇఫ్ సంబడీ ఈజ్ ఇన్ హెల్ప్, సంబడీ నీడ్స్ అవర్ హెల్ప్, వీఆర్ గోయింగ్ దేర్ అండ్ వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్. ఎవరైనా మనకు హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా మనం హెల్ప్ చేద్దాం, తప్పేం లేదు. అక్కడ మనం రిలీజియన్ చూసుకోకూడదు, తక్కువ ఎక్కువ చూసుకోకూడదు. అందుకే ఎప్పుడైతే మనం అలా బెటర్గా ఆలోచిస్తామో అప్పుడే ఇలాంటి రేప్ ఇన్సిడెంట్స్ కానివ్వండి, ఇలాంటి క్యాస్ట్ ఇన్సిడెంట్స్ కానివ్వండి, అన్నీ కూడా తగ్గిపోతాయి. ఐ హోప్ ఇండియా వుడ్ బీ బెటర్. అండ్ ఇక్కడ పేజ్ నెంబర్ 69లో మనం ఏదైతే నేర్చుకున్నామో అదంతా మనం ఇక్కడ చూస్తున్నాం. హిందూయిజం, బుద్ధిజం, ముస్లిం, అథెంటిస్ట్ అండ్ క్రిస్టియన్స్, ఇదంతా కూడా మనం చూస్తే ఒకసారి వీఆర్ ఆల్ ఇండియన్స్. మనం ఎప్పుడు మనుషులం అనేది ఎవరు మర్చిపోవద్దండి. మనం అంతా మనుషులం. పిల్లలకు మనం ఇప్పటి నుంచి చెప్తాం, దెర్ ఈజ్ నో రిలీజియన్ అన్న, వీఆర్ ఆల్ వన్, వాట్ ఎవర్. మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము అనేది మనకు కావాలి. మనం అందరం హ్యూమన్స్. ఈ క్యాస్ట్, ఈ రిలీజియన్స్ ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నాం, అంతే కదా. మన ఒంట్లో బ్లడ్ ఎర్రగానే ఉంటుంది, తక్కువ ఒంట్లో బ్లడ్ ఎర్రగానే ఉంటుంది. మనం చనిపోతే వెళ్ళి మట్టిలోనే పడేస్తాడు, వాడు చనిపోతే వెళ్ళి మట్టిలోనే పడేస్తాడు. ధనికుడికి, పేదవాడికి, ఈ రెండింటికి కూడా ఏం పెద్ద డిఫరెన్స్ లేదండి. మేబీ లగ్జూరియస్లో కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ దాని గురించి ఇంకేం డిఫరెన్స్ లేదు. ఐ హోప్ మీ అందరికీ లెసన్ అర్థమైందని అనుకుంటున్నాను. చాలా విషయాలు నేర్చుకున్నానని కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.